పొందుకుంటున్నాం. రెండవదిగా ఆకులు అనబడినటువంటి పర్యాయపరంగా చెప్పబడుతున్నటువంటి ప్రార్థన జీవితమా, వాక్యానుసారమైనటువంటి జీవితమా, దేవుడితో నడవగలిగినటువంటి ఆత్మీయ స్థితిగతుల సమస్తము కూడా తెలియజేయబడుతున్నవి ఏ విధంగా ఉంటున్నాయి అంటే అందరూ మెచ్చే విధంగా ఉంటున్నాయి. అదిగో అన్నటి దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు దూరం నుంచి చూడగానే ఏ ఒక అంజూరపు చెట్టు చక్కని ఆకులు కాసినటువంటివిగా ఉన్నాయో, ఏ విధమైనటువంటి చక్కని సౌందర్యం ఒక రూపు కలిగినటువంటిగా అంజూరపు చెట్టు కనబడుతుందో, ఈనాటి క్రైస్తవులు కూడా ఆ విధంగానే ఉంది. లేదా చాలా వరకు 95% ఆ విధంగానే ఉంది. ఏమనుకుంటారంటే చాలా మంది చెప్పినప్పుడు మాత్రమైనా సాగుతుంటైనా దైవజనులతోనైనా ఎవరితోనైనా అందరికి ఒకటే లెక్క, దేవుడి దగ్గరికి వచ్చాక లెక్క ఆడేద్దామా, సాగుకైనా ఒకటే లెక్క, పరిచయాలకైనా ఒకటే లెక్క, ఇంకా లేదు బిషప్ అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, డాక్టర్ అయినా అవ్వచ్చు, ఎవరికైనా ఒకటే లెక్క. గమనిస్తే ఈనాటి దినాల్లో వచ్చేసరికి పై రూపాన్ని లక్ష్య పెడుతున్నటువంటి వారిగా, పై రూపం మీద దృష్టి ఉంచుతున్నటువంటి వారిగా, పై రూపాన్ని సౌందర్యవంతంగా మార్చుకోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారిగా, ఆంతర్య పురుషుడితో దృష్టి పెట్టినటువంటి వారు చాలా తక్కువ ఉన్నారు. బాహ్య పురుషుడి మీద దృష్టి పెడుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారంటే నేను బాహ్యంగా కనబడుతున్నటువంటి నా ప్రార్థన జీవితం సరిగ్గా ఉండాలి, బాహ్యంగా కనబడుతున్నటువంటి నా వాక్యానుసారమైనటువంటి జీవితం స్థిరంగా ఉండాలి అన్న దాని మీద ఉంటున్నారు. కానీ అనగా దేవుడు చూస్తున్నట్లు దూరం నుంచి చక్కగా కనబడుతున్నట్టుగా మన జీవితం ఉంది. కానీ కిందకు వచ్చిన తర్వాత రాస్తున్నాడు కదా, దాని ఎందుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదంట. కనబడుతున్నాయా? ఏమన్నా ఫలాల గురించి చెప్తున్నాడా, లేదా పండు కాయల గురించి చెప్తున్నాడా, కాపు కాయల గురించి ఏమన్నా చెప్తున్నాడా? పైన మాట్లాడటం ఒక కొన్ని నిమిషాలు మనకు అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలుగుతున్నాము. గమనించండి, మన జీవితాల్లో దేవుడి దగ్గరకు వస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, సహవాసం చేస్తున్నాం, ప్రార్థన బలపరచబడుతున్న జీవితాలు పొందుకుంటున్నాం. బట్ దేవుడు వేటిని ఆశిస్తున్నారో వాటిని పొందుకోలేనటువంటి వారిగా ఉంటున్నాం. హల్లెలూయా. దేవుడు వేటిని కోరుకుంటున్నాడో వాటిని పొందుకోలేని, వాటిని స్వతంత్రించుకోలేని వారిగా. అనగా దేవుడు అక్కడ చూస్తున్నటువంటిది ఏంటంటే ఆ చెట్టు నుంచి ఆకులు చూడడానికి వెళ్ళలేదు, లేదా ఆ చెట్టు ఫలం ఆ యొక్క వృక్షం మంచిగా వృద్ధి చెందుతా లేదని చూడడానికి వెళ్ళలేదు. దేవుడు చూడడానికి ఏంటంటే ఫలము కోసం వెళ్ళారు. ఆయన దేనికోసం వెళ్ళారు? ఫలము కోసం వెళ్ళారు. ఆయన ఫలాన్ని తీసి దాన్ని బట్టి సంతోషించాలని చెప్పని వెళ్ళారు ప్రభువారు. అంతే తప్పించి ఆకులు చూసి మురిసిపోవడానికి కాదు, దాని ఎదిగినటువంటి ఎత్తును బట్టి మురిసిపోవడానికి కాదు, దానికి కలిగినటువంటి ఒక మంచి రూపాన్ని బట్టి మురిసిపోవడానికి దేవుడు వెళ్ళలేదు. దేవుడు వెళ్ళింది దేనికై అంటే అక్కడ ఫలాలను బట్టి, దాన్ని కాసినటువంటి కాపును బట్టి సంతోషించడానికి, దాన్ని బట్టి తృప్తి చెందడానికి ప్రభువారు వెళ్ళారు. కానీ అక్కడ తెలిసరికి ఏం కనబడుతుంది అంటే ఆయనకి వెళ్ళేసరికంట ఆకులు తప్ప మరేమీ కనపడలేదంట. ఏంటంటే ఆకులు తప్ప మరేమీ కనపడలేదంట. ఈరోజు ఒక వ్యక్తి ఒక మనిషి దగ్గరికి వెళ్తున్నాడంటే ఆ మనిషి దగ్గర అవసరం ఆశిస్తాడు, లేదా మనం దేవుడి దగ్గరకు వస్తున్నామంటే దేవుడి దగ్గర నుంచి ఒక కార్యాన్ని ఆశించినటువంటి వారిగా ఉంటాము, దేవుడి దగ్గర నుంచి ఒక క్రియ మన జీవితాల్లో పొందుకోవాలని ఆశ కలిగినటువంటి వారిగా ఉంటాం. కానీ కొన్నిసార్లు గమనించండి, దేవుడు మనం చూడడానికి వస్తున్నప్పుడు మన దగ్గర ఏముంటుంది, దేవుడి కొరకు మనం ఏమి పొందుకున్నటువంటి వారిగా ఉండగలుగుతున్నాము అనేటువంటి దాని దగ్గరికి వస్తే ఫలములు అనేటటువంటి దాన్ని తెలియజేస్తూ ఆ పాత నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి హోషేయ గ్రంథం 9లోకి వచ్చేసరికి పితరులను గురించి ధ్యానం చేస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల గురించి, ఇశ్రాయేలు నాయకులైనటువంటి వారి గురించి తెలియజేస్తూ వారంతా ద్రాక్ష తోట పండ్లు దొరికినట్టుగా ఇశ్రాయేలు ప్రజలు దొరికినటువంటి సందర్భాన్ని, అంతేకాకుండా చిగురు పెట్టినటువంటి అంజూరపు చెట్లలాగా వారి యొక్క పితరులు దొరికినటువంటి సందర్భాన్ని హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 10లో రాయబడుతున్నటువంటి సందర్భం కనబడుతున్నది. ఏంటంటే పితరులు ఏ విధంగా దొరికారు, వారి యొక్క జీవితం ఏ విధంగా కొనసాగించబడింది, వారి యొక్క బ్రతుకు ఏ విధంగా నడిపించబడింది, లేదా వారి దగ్గర నుంచి దేవుడు వేటిని కోరాడో, వేటిని దేవుడు ఆశించాడో, వారు ఏ ఫలాన్ని దేవుడు కొరకు ఇవ్వగలిగినటువంటి వారిగా వారు ఉన్నారు. ఈ విషయాలు గమనిస్తే పితరుల యొక్క అనుభవాలను నడవగలిగినటువంటి వారిగా, పితరుల యొక్క బోధలో నిలబడగలిగినటువంటి వారిగా ఉండగలిగితే అంటాను ఆత్మీయ ఫలాన్ని ఫలించగలిగినటువంటి స్థితిలోకి వస్తాం. ఎందుకంటే
వారు ఆషామాషి కలిగినటువంటి మాటలు పెంచబడలేదు, మామూలు అనుభవాలు వారు కనిపించబడలేదు.